తెలంగాణ కుంభమేళా మేడారం మహాజాతరలో నేడు ప్రధాన ఘట్టం ఆవిష్కృతం కానుంది. భక్తుల కొంగు బంగారం సమ్మక్క తల్లి మేడారం గద్దెపై కొలువు తీరనుంది. గిరిజన పూజారులు సాయంత్రం చిలకలగుట్ట నుంచి కుంకుమ భరణ రూపంలో ఉన్న తల్లిని తెచ్చి ప్రతిష్ఠిస్తారు. సమ్మక్క సార్లమ్మలు ఇద్దరు గద్దెలపై కొలువు తీరిన తర్వాత ఆ వనదేవతలను దర్శించుకునేందుకు మొక్కులు చెల్లించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలిస్తుంటారు. అయితే జాతరలో సమ్మక్క తల్లిని గద్దెలపైకి తీసుకొచ్చే ప్రక్రియ చాలా సవాల్తో కూడిన పని అని చెప్పాలి. సమ్మక్క తల్లి చివరిసారిగా అదృశ్యమైన చిలకల గుట్టపైకి వెళ్లి గిరిజన పూజారి అమ్మవారిని కుంకుమ భరణ రూపంలో తీసుకొస్తుంటారు. సమ్మక్క తల్లి చిలకల గుట్ట కిందకొచ్చే సమయంలో గౌరవ సూచకంగా జిల్లా ఎస్పీ గాల్లోకి కాల్పులు జరుపుతారు. ఈ సమయంలో అక్కడ ఉద్వేగభరితమైన వాతావరణం ఉంటుంది. ఇక మేడారం వనజాతరలో తొలి రోజు సారలమ్మను గద్దెల ప్రాంగణంలోకి కోలాహలంగా ఆహ్వానించారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసము మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా కలిసికట్టుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే ఉద్దేశంతో మరి ఇక్కడ టూరిజం డిపార్ట్మెంట్ కూడా ములుగు, లక్కవరము, మేడవరము, తాడ్వాయి, దావరవాయి, మల్లూరు, బొగతా వాటర్ ఫాల్స్ లాంటి ఈ ప్రాంతాల్లో అభివృద్ధి కోసం కూడా కేంద్ర ప్రభుత్వము మరి ఇంతకుముందే 80 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ సమ్మక్క సారక్క కేంద్రీయ విశ్వవిద్యాలయం 890 కోట్ల రూపాయలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా యూనివర్సిటీ రాబోతుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి భూమిని మరి యూనివర్సిటీకి హ్యాండ్ ఓవర్ చేశారు. దాని కాంపౌండ్ వాల్ నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. దానికి బిల్డింగ్స్ డిజైన్స్ అంతా ప్లానింగ్ పూర్తయిపోతే ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని త్వరలోనే ఇక్కడ భూమి పూజ చేసుకుంటామనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదే కాకుండా ఇక్కడే ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రామప్ప దేవాలయం ఏదైతున్నదో దానికి మోడీ గారి నేతృత్వంలో యునెస్కో గుర్తింపు కూడా తీసుకురావడం జరిగింది. మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి కట్టడానికి ఇంతవరకు 2 రాష్ట్రాల్లో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఏ ఒక్కదానికి యునెస్కో గుర్తింపు రాలేదు. మొట్టమొదటి గుర్తింపు మోడీ గారి నేతృత్వంలో మన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రామప్ప దేవాలయానికి రావడం జరిగింది. ఆల్మోస్ట్ టోటల్గా 140 కోట్ల రూపాయలు ఈరోజు రామప్ప దేవాలయ అభివృద్ధి కోసము ఆ పరిసర ప్రాంతాల్లో వచ్చేటువంటి పర్యాటకుల యొక్క మరి సౌకర్యాలు మెరుగుపరచడం కోసము కేంద్ర ప్రభుత్వము ఖర్చు పెడతా ఉంది. అదంతా కూడా తెలంగాణ టూరిజం శాఖ తరఫున మరి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తా ఉన్నామనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. అంతేకాకుండా ఈ యొక్క గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసము ప్రధానమంత్రి జన్మన్ యోజన కింద మన జిల్లాలో మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది ట్రైబల్స్ యొక్క సంక్షేమం, ఎందుకంటే చాలా ట్రైబల్ గ్రామాల్లో ఇంతవరకు రోడ్లు లేవు, చాలా ట్రైబల్ గ్రామాల్లో ఇంతవరకు విద్యా సంస్థలు లేవు, చాలా ట్రైబల్స్ గ్రామాల్లో హెల్త్ సౌకర్యం లేదు. వాటన్నిటినీ గుర్తించి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక కింద మరి 20,000 ఆదివాసీ గ్రామాలను దేశవ్యాప్తంగా అభివృద్ధి చేస్తా ఉన్నాం. 24,000 కోట్ల రూపాయలతో మన రాష్ట్రంలో కూడా అచ్చంపేటలో, వికారాబాద్లో, ఆదిలాబాద్లో ఈ ప్రాంతాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఐడెంటిఫై చేసి ఇచ్చిందో ఆ గ్రామాలను ప్రధానమంత్రి జన్మన్ యోజన కింద కూడా మరి డెవలప్మెంట్ చేస్తా ఉన్నామనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తూ 17 సమ్మక్క సార్లమ్మ నిన్నటి నుంచి మొదలై మరి శనివారంతో ముగిస్తున్న ఈ పండుగలో గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క సూచనలు సలహాలతోటి మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఇక్కడ పూర్తిగా బాధ్యత తీసుకొని 90 రోజులలో ఈ అద్భుతమైనటువంటి గుడి ఆవిష్కరణకు శ్రమించినటువంటి వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మనం 4 రోజుల పండుగే కానీ ఈసారి 40 రోజుల పండుగలాగా మనం నిర్వహించుకున్నాం. ఇప్పటి వరకు అన్ని సవ్యంగా జరిగినాయి. మా మీడియా సోదరులు కూడా ఎప్పటికప్పుడు సహకరించినందుకు పేరు పేరున ధన్యవాదాలు. జిల్లా స్థాయిలో కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇతర అధికారులు, ఈ 4 రోజులకు సేవ చేయడానికి వచ్చినటువంటి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి
పోలీస్, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మీడియా సోదరులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మీ అందరూ కూడా ఇప్పుడు వాళ్ళు మాట్లాడతారు కాబట్టి మీరు వినాలని కోరుకుంటూ పెద్దలు గౌరవనీయులు చాలా సంతోషం. స్థానిక శాసనసభ్యురాలు సహచార మంత్రివర్యాలు సీతక్క గారికి, అధ్యక్షురాలు గారికి, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, అదే రకంగా ట్రైబల్ వెల్ఫేర్ మంత్రివర్యులు జోల్వాన్ గారు, సహచార మంత్రులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు, ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది రెండవసారి జరుగుతున్న జాతర. ఈ జాతరకి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సహచర మంత్రులు, అదే రకంగా ప్రజాప్రతినిధులందరి ఆలోచనలకు అనుగుణంగా ఆదివాసులకి ఆత్మచేనంగా ఉండే ఈ జాతరని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి మరో కుంభమేళాల అద్భుతంగా అనేక కార్యక్రమాలు, శాశ్వతమైన కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. దీనికి కష్టపడ్డ అధికారులకి, అదే రకంగా దీన్ని జాతీయ పండుగగా కూడా చేయాలని అనేక పర్యాయాలు కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అభ్యర్థించటం, అడగటం కూడా జరిగింది. తప్పకుండా మంత్రివర్యులు, ఈ రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు ఉన్నారు, అదే రకంగా కేంద్ర గిరిజన శాఖ మంత్రివర్యులు కూడా ఇక్కడ ఉన్నారు. కాబట్టి తప్పకుండా దీన్ని జాతీయ పండుగగా గుర్తిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు ధర్మానికి కంకణ బద్దులై ధార్మికతను పెంచుతూ ఆధ్యాత్మికతకు సరికొత్తదనం, నవతరానికి మార్గదర్శనం. ఆధునిక ఆలయాలు, అపురూప నిర్మాణాలు, నిత్య నూతనత్వం, అనంతమవుతున్న మన భక్తి మార్గం. సనాతన ధర్మాన్ని కాపాడుతున్న సరికొత్త ఆలయాలు, ఆలయ పరిచయం మీ AB6 న్యూస్ లో